కార్మికుల దినోత్సవం మేడే కార్మికులంతా కూడా ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే దీనికి ఒక స్థలాన్ని కావాలి. అన్ని జిల్లాల్లో కూడా ఏదో ఒక జెండా స్థానానికి వెళ్ళి ఒక చోట చేసుకుంటారు. కానీ జగ్గయ్యపేటలో మాత్రం అన్ని కార్మిక సంఘాలతో సంబంధం లేదు, కార్మికుల సంబంధం అంతా కూడా ఒక చోటకే చేరే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఉదయభాను దాదాపు 14 సంఘాలకి ఆఫీసులను కట్టించి వాళ్ళందరికీ ఒక చోటునైతే కల్పించారు. ప్రస్తుతం మనం ఉన్న కార్మిక నగర్ ప్రదేశం కూడా ఇక్కడ ఉన్నాము. ఈ వీరంతా కూడా ఈ రోజు మేడే సందర్భంగా వేడుకలను అయితే నిర్వహించుకున్నారు. దానికి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఉదయభాను పిలిచారు. అయితే వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ ఎలా ఉందనేది సార్ చెప్పండి. అంటే ఒక చోట కార్మికులు మేడే వచ్చిందంటే వివిధ ప్రదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ జగ్గయ్యపేటలో అందరూ కలిసి ఒకే చోట చేసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఏంటి కారణం? కారణం ఏంటంటే వాస్తవంగా మేము 2019లో టైలర్స్ కి ఎప్పుడు ఎవరికి ఇంతవరకు ఎవరు ఎటువంటిది కార్యక్రమాలు చేయటం కానీ గవర్నమెంట్ పరంగా రద్దీ చెందడం కానీ లబ్ధి పొందడం కానీ ఎప్పుడూ లేదండి. కానీ 2019లో జగనన్న చేదోడు అని టైలర్లకు 10,000 రూపాయలు ఇస్తున్నారనే ఒకే ఒక కారణంతో మేమందరం యూనిటీగా తయారై అదంతా మా జగన్ గారి జగన్ గారి వల్లే మాకు అది సాధ్యమైంది. తర్వాత మేము సార్ని అడిగాం, మేమందరం మాట్లాడుకోవడానికి కూటమిగా ఉండడానికి కానీ మా యొక్క సాధక బాధకాల గురించి మేము మాట్లాడాలి అంటే మాకు ఎక్కడా ఒక సరైన స్థలం లేదు. దాని గురించి స్థలం అడగగా అందరికి ఎలాగో కార్మిక నగర్ లాగా ఇక్కడ అందరికీ ఇస్తున్నారు, దాంతో పాటు మాకు కూడా ఇస్తున్నారని చెప్పినాను అన్న. అయితే అత్యంత పేదవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ముందు టైలర్లు లేరండి. ఎందుకంటే ఇవాళ వాస్తవంగా రోజుకి 500 రూపాయలు కూడా సంపాదించలేని దుస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఒకటి చేసి ఆ బిల్డింగ్ మా అసోసియేషన్ బిల్డింగ్ అనేది ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి కాస్త లేట్ అయింది. ఈసారి మాత్రం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పండగ లాంటి వాతావరణాన్ని మాకు ఇక్కడ కల్పించి ఇక్కడ అందరి చేతుల మీదుగా జరపడం మాకు చాలా ఆనందంగా ఉంది. మొన్నే రీసెంట్గా జగన్ గారి ఆధ్వర్యంలో కేడీసీసీ బ్యాంక్ ద్వారా సుమారుగా 60 మందికి బీద టైలర్లకండి అందరికీ మిషన్లు పెద్ద మోటార్లు, ఎందుకంటే ఒక గంట 2 గంటలు మనకు వర్క్ శ్రమ తగ్గేటట్లుగా విధంగా పెద్ద మోటార్లతో సహా ఇచ్చారండి. దానికి సంబంధించిన ఇదిగోండి రికార్డు, ఎక్కడ అవినీతికి తావు లేకుండా వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా సరే మేము వాళ్ళ ఫోటోలతో సహా సరే మేము అన్ని సబ్మిట్ చేస్తున్నాం సార్. దాని గురించి భాను గారికి కానీ ఈ గవర్నమెంట్ కానీ ధన్యవాదాలు తెలియాలి. అమ్మా మీరు చెప్పండి, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మీకు చేసిన మంచి కానీ సామాన్య ఉదయభాను గారు చేసిన మంచిని కానీ చెప్పమంటే ఏం చెప్తారు? నమస్కారం అండి. మాది హనుమంచిపల్లి గ్రామం, జగ్గయ్యపేట మండలం. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ జిల్లాలో ఎమ్మెల్యే గారు స్వామినేని ఉదయభాను గారు ప్రజలకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అని ఆయన కుటుంబం మొత్తం కూడా ప్రజలకి ఏ సమస్య అయినా తక్షణమే పరిష్కరిస్తారండి. మా టైలర్స్ రమణ గారు మరి టైలర్లు గతంలో మీద టైలర్స్ జరుపుకోవాలంటే అక్కడ ఇక్కడ పలు చోట్ల చెట్టు కింద పుట్ట కింద చేసుకునేదండి. కానీ భాను గారు ఏం కావాలమ్మంటే మాకు టైలర్స్ స్థలం కావాలని 3.5 సెంట్లు ఇక్కడ డిపో దగ్గర స్థలాన్ని కేటాయించారు. మళ్ళీ అలాగే 18,000 రూపాయలు విలువ చేసే మిషన్లు 60 కుట్టు మిషన్లు కూడా ఉచితంగా ఆయన సొంత నిధులతో ఇచ్చారు మాకు. మరి ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉందండి. టైలర్స్ చేరుకోవాలంటే ఇక్కడ రూమ్ బిల్డింగ్ కూడా కావాల్సిన పనులు కూడా మెటీరియల్ కూడా అన్ని రెడీ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కూడా చాలా బాగున్నాయండి. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఎవరెవరికి ఏమేం పథకాలు ప్రతి ఒక్కటి నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి పేదవాడికి బలుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి ఎంతో మందికి తోడుగా ఉంటాడు జగనన్న. మీరు పెట్టే పథకాలు అబ్బాయి ఎంత బాగున్నాయి. నెలకొక పథకం అన్నా మైండ్ పోతుందన్న. చంద్రబాబు గారు 6 గ్యారెంటీలు కాదు 100 గ్యారెంటీలు ఇచ్చుకోండి, ఎవరు నమ్మరు. జగనన్న అంటే ఒక నమ్మకం, జగనన్న అంటే ఒక ధైర్యం, జగనన్న అంటే ఒక దేవుడు. ప్రతి పేద కుటుంబంలో ఒక అన్నలా ఒక తమ్ముళ్ళ ఒక కొడుకుల
చూస్తున్నారు పూర్తిగా మేడేకి సంబంధించి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్న పరిస్థితి. కార్మిక నగర్ లో ఉన్న కార్మికులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మేడే వచ్చిందంటే ఒక్కొక్క ప్రాంతంలో మాత్రమే వేడుకలు చేసుకున్నారు. కానీ ఈసారి మాత్రం కార్మిక నగర్ లో కార్మికులంతా కలిసి ఇక్కడ ఆనందంగా ఉన్నాము. అయితే మిగతా వాళ్ళతో పాటు మాకు ట్రైలర్స్ ఉన్న మాకు కూడా ఇక్కడ స్థలం కేటాయించి ఒక భవనాన్ని నిర్మించారు. దాంతో పాటు దాదాపు 18 లక్షలు పెట్టి 60 కుట్టు మిషన్ల వరకు ఇచ్చారు. ఇవన్నీ కూడా మేము ఊహించలేదు. ఖచ్చితంగా బాను ఇదంతా మాకు చేశారు. మళ్ళీ జగనే రావాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటామంటూ కూడా వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, జగ్గైపేట నుంచి.